ఈ మత ఛాందస్సం లెన్స్ కార్ట్ కూడా పాకింది. మొన్నటి వరకు టీసీఎస్ అలానే మరికొన్ని కంపెనీల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఎంప్లాయీస్ అంతా బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. ముంబైలోని ఒక స్టోర్కి ఒక లాయర్ వెళ్ళారు. ఆమె వెళ్ళిన వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. ఆమె అక్కడ ఆ ఉద్యోగులందరికీ తిలకం పెట్టి ఎందుకు మీ మతాచారాలను పాటించవద్దని ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేసింది మిమ్మల్ని, మీకు ఏం అడ్డం వచ్చింది, హిందువు అయితే బొట్టు పెట్టుకోండి అని చెప్పి ఆమె చాలా ధైర్యంగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. और कौन है हिंदू? इसमें तो शर्माने की बात नहीं है। मैं तो मुस्लिम हूँ, लीजिए मैंने भी लगाया, मैं मुस्लिम हूँ। और कौन है हिंदू यहाँ पर? जिसमें साफ लिखा हुआ है कि कलावा, तिलक, जनेऊ, तुलसी माला और रुद्राक्ष नहीं यूज कर सकता यहाँ का स्टाफ, लेकिन हिजाब यूज कर सकता है। तो क्या मतलब है, शरिया लागू करवाना है क्या? भारत देश में शरिया लागू करवाना है क्या? मुसलमानों ने तो पाकिस्तान ले लिया, अब यहाँ क्या क्या पीटना है भाई? छाती क्यों पीटा जा रहा है? ఆమె లాయర్, అలాగే బీజేపీ నేత నజియా ఖాన్. అయితే ఈ లెన్స్ కార్ట్ లో ఉన్నటువంటి మాయరోగం మీరందరూ వినే ఉంటారు. హిందువులని బొట్లు పెట్టుకోవద్దని, తాళి బొట్టు వేసుకోవద్దని, మహిళలైతే చేతులకి అంతరాలు, కాశీదారాలు లాంటివి ఏమీ కట్టుకోకుండా రూల్స్ని అయితే పెట్టడం జరిగింది. గతంలో ఒక ఎంప్లాయీ దీని గురించి కంప్లైంట్ చేస్తే ఆ ఎంప్లాయీ కంప్లైంట్ చేసిన కొద్ది రోజుల్లోనే అతను ఉద్యోగం నుంచి పీకేశారు. అంటే ఏం జరుగుతుంది అసలు లెన్స్ కార్ట్లో? పైగా అన్ని మతాలకి ఇలాంటి రూల్స్ పెట్టారంటే అబ్బాయి లేదు, హిందువులకు మాత్రమేనట. ముస్లిమ్స్ హిజాబ్ ధరించవచ్చు, సిక్కులైతే క్యాప్ పెట్టుకోవచ్చు. మరి హిందువులు మాత్రమే ఏం పాపం చేశారండి? ఎక్కడ చూసినా ఇదే ప్రత్యేకమైనటువంటి శైలి కనపడుతూ ఉంటుంది మనకి. హిందువులకి రూల్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళకు ఉండవు. హిందువులకి ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి, అవి మిగిలిన వాళ్ళకి పెట్టరు. వీళ్ళు హిందువులు జై శ్రీరామ్ అనొద్దు అంటారు, కానీ మిగిలిన వాళ్ళు అనొచ్చు. మిగిలిన వాళ్ళు వాళ్ళ మతాచారాలు, మతానికి సంబంధించిన స్లోగన్స్ చేసుకోవచ్చు. హిందువులు మతాచారం ప్రకారం డ్రెస్ ధరించకూడదు, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు నచ్చినట్టుగా డ్రెస్ వేసుకోవచ్చు. వాళ్ళని ఎవరూ ప్రశ్నించరు, మనల్ని మాత్రమే ప్రశ్నిస్తారు. ఇలా జరగడానికి కారణం ఏంటంటే లెన్స్ కార్ట్ యజమాని పీయూష్ బన్సల్, ఆయన భార్య ఏమో ముస్లిం అట. అంటే ఆమె ఆలోచనకు అనుగుణంగా ఇతను పనిచేస్తున్నాడా, లేదా మతాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడా, లేదా వాళ్ళ మతం తప్ప ఇంకొక మతం మతం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా అని అతని మీద నెటిజన్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కానీ, అంతకుముందు ఆ కంపెనీ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ కానీ, పీయూష్ బన్సల్ ప్రవర్తన కానీ, ప్రతి స్టోర్లోనూ జరుగుతున్నటువంటి విధానం కానీ, సుమారు 2400 స్టోర్స్ ఉన్నాయంట ఇండియా వైడ్గా. 2400 స్టోర్స్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది అని ఉద్యోగులంతా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు. అసలు బొట్టు పెట్టుకోవద్దనడం, హిందూ మత ఆచారాలను పాటించవద్దు అని చెప్పడం ఏమాత్రం సమంజసం ఒకసారి ఆలోచించండి. అలానే ఒక్క రోజులోనే సుమారు 400 కోట్ల రూపాయలు లాస్ అట. ఏది ఈ లెన్స్ కార్ట్ మీద వచ్చినటువంటి రూమర్స్ అవ్వచ్చు, ఈ లెన్స్ కార్ట్ మీద వచ్చినటువంటి వివాదాల కారణం. అసలు అంతదాకా పోవడం ఎందుకు? పైగా ఇప్పుడు దిగొచ్చి ఇంత రాద్ధాంతం జరిగాక, చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఇంత రాద్ధాంతం జరిగాక, అబ్బాయి ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్న మనల్ని ఏం చేస్తారు, మనం పెట్టిందే రూలు చెప్పిందే పని అన్నట్టుగా లెన్స్ కార్ట్ వ్యవహారం కొనసాగింది. తీవ్రంగా ప్రతిఘటించడంతో ఒక్కసారిగా దిగొచ్చి రూల్స్ అన్ని మార్చేసాం, ఎవరి మతానికి సంబంధించినటువంటి ఆచారాలను వాళ్ళు పాటించుకోండి అని చెప్పింది. ఎందుకు? ఇంత లాస్ వచ్చిన తర్వాత, కంపెనీ మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత. ఈ బుద్ధి ముందే ఉంటే ఇంత లాస్ రాకపోను కదా, కంపెనీ ఎంత ఆగమాగం కాకపోను కదా. ఏదేమైనా ఏ వ్యక్తి అయినా తన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి పెడితే అందరికీ ఒకటే రూల్ పెట్టాలండి. లేదు అంటే ఎవరి మతాచారం ప్రకారం వాళ్ళు ఉండండి అని చెప్పాలి. అంతేగాని ఒక మతానికి రూల్స్ పెట్టి ఒక మతానికి రూల్స్ పెట్టకుండా ఉండడం అనేది చాలా పెద్ద రాంగ్ స్టెప్. అందుకని లెన్స్ కార్ట్ ఈ పరిస్థితిలో ఉందనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి లెన్స్ కార్ట్ పై? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.